దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. హల్లెలూయా. మీ అందరికి అండర్స్టాండ్ అయిపోయి వాక్యాలు, దేవుడు వాక్యాలు. లోకం అంటే ఏంటి? నీవు నేనే. లోకం అంటే మట్టి కాదు, గురజాడబ్బాయి ఉంటుంది, మా పక్క బిల్డింగ్ ఉంటుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అది ఎవరు ప్రేమించాడు? దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. కొండల్లో, గొట్టల్లో, లోయల్లో, కోనల్లో, అడవుల్లో రకరకాల మనుషులండి, జాతులండి. 6,000 27,000 జాతులు తెగలు ఉన్నాయంట. మన హైదరాబాద్ నుంచి చెప్తున్నాడు. ఇంకా చాలా మంది సువార్త అందలేదా. నరమాంస భక్షకులు ఉన్నారు, వాడిని కూడా ప్రేమించాడు. మనుషులు నేను సృష్టిస్తే నువ్వు తినేస్తావా అని ద్వేషించలేదు, దేవుడు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే వాళ్ళని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే వాళ్ళు మార్చుకోవడానికి, వాళ్ళు తన బిడ్డలుగా మార్చుకోవడానికి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆయన బిడ్డలే. దేవునికి స్తోత్రం. యేసుని ఎందుకు ఇచ్చాడంటే దేవుడు యేసు ద్వారా నిన్ను నన్ను మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకోవడానికి. యేసుని ఇవ్వడానికి కారణం ప్రేమ. హల్లెలూయా. యేసుని ఇవ్వడానికి కారణం ఏంటి తల్లి? యేసే నిన్ను ప్రేమించాడు, యేసే నన్ను ప్రేమించాడు. ప్రేమించాడు అంటే ఇవ్వడం ఉంటుంది అక్కడ. దేవుని స్తోత్రం. ప్రేమలో ఏమంటారు చెప్పండి? గివింగ్ ఉంటుంది. ఇంకా ప్రేమలో అసలు ఏంటి ఏంటంటే తెలుసా? త్యాగం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇవి చూడండి, ఎక్కువ ప్రేమించి అంటే ఫిబ్రవరి నెల సంగతి అనుకుంటున్నాం. వచ్చిన నెల ఇంక టైం ఉంది, 2 నెలలు కదా. ఆ రోజు ఫిబ్రవరి నెల ఓరు బాబు చాక్లెట్ డే, పప్పి, దడ్డీ డే, బడ్డీ డే, ఏదేదో డేలో ఏసి తండ్రి ఏమిచ్చాడు? తన కుమారుడిని ఇచ్చాడు. ఎంతమంది కుమారులు ఉన్నారు తండ్రికి? ఓన్లీ వన్. హల్లెలూయా. ఈజ్ బిగెటెన్ సన్ అంటే తన అద్వితీయ కుమారుడు, తనకు ఒక్క కుమారుడైన యేసుని ఇచ్చాడు, నీ కోసం నా కోసం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమలో ఏముంటది అంటే గివింగ్ ఉంటది. ఓకే, మరి యేసయ్యను ప్రేమించడం, యేసయ్య తన కొడుకు నీకు ఇచ్చాడు కదా. యేసయ్య ఏం చేశాడు? భూమి మీదకి వచ్చిన తర్వాత కన్యమరియమ్మ గర్భంలోకి వచ్చి ఆయన పుట్టిన తర్వాత మరి తండ్రి త్యాగం చేశాడు కుమారుణ్ణి. తండ్రి మన కోసం, నీ కోసం, నా కోసం తన కుమారుని త్యాగం చేస్తే యేసయ్య దేన్ని త్యాగం చేశాడు చెప్పాలి? తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రేమలో ఇవ్వడం ఉంటుంది. రెండోది ప్రాణాలు ఇచ్చేస్తారు. భూ సంబంధం ప్రేమ కోసం కాదు తల్లి. ఈరోజు చాలా మంది భూ సంబంధం ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే, కొత్త ఫ్యాషన్ ఏంటంటే ప్రాణాలు తీసేస్తారు. ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఒక అబ్బాయిని ఇష్టపడ్డాడు అనుకో, ఏం చేయాలి? తన ఇష్టమైతేనే ఓకే, హాయ్ బాయ్, మన లైఫ్ బాగుంది అనుకో. ఇష్టం లేదని వదిలేయాలి అంతే. ఇష్టం లేకపోయినా ఎక్కడ మీకు కేసులు చాలా విజయవాడలో చూశాను. ప్రత్యూష ఏదో పేరు ఆవిడ కదా, ఆ పేరు కరెక్ట్ కాదు. కాలేజీలో కదమ్మా, కూర్చుంటే కత్తితో నరికిస్తాడు ఆవిడ. ఎంత బాగుంది ఆవిడ అంటే ఇష్టపడలేదని, నేను చదువుకోవాలని. చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 రోజులు చాలా భయంకరం. ప్రేమ అంటే ఏంటంటే, ఒకటి ప్రేమించాలి, రెండోది ఏం చేయాలి తల్లి చెప్పాలి? రెండోది ఏంటి? త్యాగము. ప్రేమ ఏం కోరుకుంటుంది? మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. ప్రేమించే వాళ్ళు. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. కుమారుని ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడు? కుమారుడు ఏమి ఇచ్చాడు? ప్రాణాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకు ఈ కార్యం జరిగింది చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు. హల్లెలూయా. పుట్టిన వాడిని విశ్వాసం ఉంచు ప్రతివాడు. ఇప్పుడు యేసయ్యని ఇచ్చిన తండ్రి ఆయన మన నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే, ఏ తండ్రి అయితే యేసయ్యని ఇచ్చాడో, పంపించాడో, ఆ పంపించిన తన కుమారుని యందు మానవులమైన మనము విశ్వసించాలి. యేసయ్య అంటే పేతురుతో, జనులు నా కోసం ఏమనుకుంటారంటే, ఒకడు ఏలియావని, ఒకడు ఆ ప్రవక్త అని ఎలాగ అనుకుంటాను ప్రభు అంటే, అవన్నీ నాకు వద్దు నాన్న. పేతురు, నీవు నన్ను ఏమనుకుంటున్నావు? అప్పుడు అంటాడు, అయ్యా నీవే నిత్య జీవం గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆ దేవుని కుమారుడి, నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు అయ్యా అని. అప్పుడు అంటాడు, సీమోన్ బరయోనా,
ఇది నీకు నీవుగా చెబుతున్న మాట కాదు, ఆ తండ్రి నీకు బయలుపరిస్తేనే నువ్వు నన్ను నమ్మావు. నువ్వు ఊరికి నన్ను నమ్మలేదు. నీకు ఎవరు బయలుపరిచాడు? తండ్రి. ఎప్పుడు బయలుపరిచాడు? ఈ జగత్ పునాది వెయ్యి పడక మునిపే. ఎఫెసీ 1:5 ఉంటుంది. ఎప్పుడంట చదవండి. ఎఫెసీ 1:5 నీవు నేను మనం విశ్వసించడానికి కారణం ఏంటంటే జగత్ పునాది వెయ్యి పడక మునిపే. ఎట్లనగా తన ప్రియని తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా అంటే ఎప్పుడు తన కోసం నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులను ఉండవలనని అది జగత్ పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో నిన్ను నన్ను మనల్ని తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వచ్చి కూర్చోలేదు ఇక్కడ. ప్రేమ చేత దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకెవరు ప్రేమించిన బాధపడకు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గుడ్ న్యూస్ ఫర్ యూ, జీసస్ లవ్స్ యూ అంటారు. దేవునికి స్తోత్రం. నువ్వేమో అలాంటి గడ్డి ప్రేమల కోసం బయటికి వెళ్తే తాగుబోతుడి కోసం, విరుగుబోతుడి కోసం, యాదవుల కోసం, చెదాల కోసం, పనిమానుల కోసం నేను ఆల్రెడీ ప్రేమిస్తున్నాడు ఒకడు ఉన్నాడు. ఎవరు తల్లి? ఎంతగా ప్రేమించాడు? ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని పెడతాడు నీకోసం ప్రాణం? ఎవరు పెట్టాడు? ఏసే పెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రాణం త్యాగం చేశాడు. మరి నువ్వేం చేస్తావు? బాప్తిజం పొందంటే ఉందా 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 అంటాం. ఎందుకు లేకుండా మొత్తం రేపు ఈ క్షణం మంది కాదు కదా. నెక్స్ట్ ఇప్పుడు కొన్నాడు, రేపు ఇంకో క్షణం ఇంకొంటావమ్మా. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపడు, నమ్మని వాడికి ఎందుకు వాయిదా? యేసునందు విశ్వాసం ఉంచావు. దేవుని స్తోత్రం. యేసు విశ్వాసం ఉంచాలంటే ఏమని ఉంచాలి? రోమియోలు రాసిన పత్రిక 10:8 చదవండి. విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఎందుకు విశ్వాసం ఉంచాలి? విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుంది? రోమియోలు రాసిన పత్రిక 10:8 అదేమని చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది. అది ఇప్పుడు వాక్యం ఎక్కడ ఉంది? నీ చేతిలో ఏముంది? బైబిల్ అంటే ఏంటి? వాక్యం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎక్కడ ఉంది వాక్యం? ఆమేన్. హల్లెలూయా. నీ చేతిలో ఉంది. ఇంకేట ఉంది అక్కడ? నీ వద్ద. అంటే బైబిల్ ఎక్కడ ఉంది? నీ వద్ద ఉంది. ఇప్పుడు చదువుతాను. ఎక్కడ ఉంది? నీ నోట్లో ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఇంకేంటి? వాక్యం అంటే ఎవరు? యేసు నీ దగ్గర ఉన్నాడు, నీ వద్ద ఉన్నాడు, నీ నోట్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీ హృదయంలో ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఇష్టం లేకుండా విశ్వసించుకుంటా నమ్ముకుంటా బైబిల్ పట్టుకో కదా చేతితో. ఎవరిని పట్టుకుంటే బైబిల్ తీసుకోండి, చింపు పారేస్తాడు, కాల్ చేస్తాడు. ఈ రోజులు నువ్వు పట్టుకున్నావు, ఎత్తుకున్నావు, మోస్తున్నావు. హల్లెలూయా. తెలిసి చదువుతున్నావు. ఓకే. నీ నోట్లో నీ యొద్దను నీ హృదయంలో ఉన్నది. అది మేము ప్రకటించి విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుని మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల అది రక్షణ కలగంటే ఏం చేయాలమ్మా? మరొకసారి అదే వచ్చి చదువమ్మా. యేసు ప్రభు. బాగా గమనించండి. యేసు ఎవరు? చెప్పండి. యేసు ఎవరు? యేసు ఎవరు? ప్రభు అంటే ఎవరు? నిన్ను పరిపాలించేవాడు. రాజు దగ్గరికి ఎవరైనా ఏమంటారమ్మా? ప్రభు చిత్తం ప్రభు, సెలవేని ప్రభు అంటారా? రాజు దగ్గరికి ఏంటి రాజా చెప్పు అంటారు. ప్రభు అంటే పరిపాలించేవాడు. ప్రభు పరిపాలన మనందరూ ఒప్పుకున్నాం లేదా? అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని. ఇంకో ప్రభు లేడు, గుర్తుంచుకోండి. యేసే ప్రభు. చెప్పగలం ఎక్కడైనా? నా యేసే నా ప్రభు. అయిన దేవుడు లేడు. హల్లెలూయా. హృదయములో యేసు ప్రభు అని నువ్వు ఉన్న చోట విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది. ఏం చేయాలి? యేసు ప్రభు అని దేవుడు మృతుల్లో నుండి అంటే యేసయ్య నా కోసమే పుట్టాడు, నా కోసమే వచ్చాడు, నా కోసమే రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, నా కోసమే తిరిగి లేచాడు. నీవు హృదయం విశ్వసించని ఎడల నీకు రక్షణ కలుగును. దేవుని స్తోత్రం. రక్షణ పడతాయి. ఇది చేసిన ఏం చేయాలి? అంటే నువ్వు నమ్మావు. నమ్మిన వాళ్ళు ఏం చేయాలి?
యేసు దేవుడు నమ్మిన ఏం చేయాలి? మార్కు రాసిన 16 వచ్చిన మార్కు 16. ఇప్పుడు నమ్మిస్తావు, ఇప్పుడు కాలేజీలో జాయిన్ అవ్వాలనుకో, చదువుకోవాలనుకో, నన్ను ఏం చేయాలి? బిఎస్సీ నర్సింగ్ చేయాలనుకో, ఏం చేయాలి? నమ్మని వాడికి అంటే ఎప్పుడే ఇప్పుడు పోలీస్ అవ్వాలనుకున్నాం. పోలీస్ అవ్వాలంటే ఎక్కడ ఉండాలి? పోలీస్ అవ్వాలనుకున్నాడు గ్రౌండ్ లో ఉండాలి. పోలీస్ అవ్వాలనుకుని చెప్పి బెడ మీద 9 వరకు ఉంటాడు, అవుతాడా? పోలీస్ వాళ్ళు కదా కనీసం. అంటే మనం ఏది అవ్వాలనుకుంటే ఏం చేయాలి? ఒక డాన్సర్ అవ్వాలనుకున్నాం అనుకో, కాలేజ్ అనుకో, ఏమవుతావు? ముందు ప్రాక్టీస్ చేయాలి, డాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, అంతే కదా. అక్కడ మాస్టర్ ఉంటాడు, వెళ్ళి అంటే అని అంటారు. అక్కడ వెళ్ళి అంటే నేర్పుతాడు, ఒక్కొక్క స్టెప్ నేర్పుతాడు, నువ్వు అలా ప్రాక్టీస్ చేయాలి. అదే కరాటే నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. పరలోకం వెళ్ళాలంటే ఎక్కడ రావాలి? ఆమేన్. హల్లెలూయా. మందిరానికి రావాలి. పరలోకం వెళ్ళే వాళ్ళు ఎక్కడ రావాలి? ఎక్కడ రావాలి? ఎక్కడ రావాలి? మందిరానికి రావాలి. పరలోకం వెళ్తారా? చెల్లి వెళ్తారా తల్లి? మందిరం రాను పరలోకం వెళ్తారా? చెప్పు. ఏదో పని ఉంది, ఒక వారం అవ్వక కష్టంగా ఉంది, నో ప్రాబ్లం, అన్ని దేవుడికి. అసలు మందిరంకి రారు, దేవుడితో సంబంధం ఉండదు, ప్రార్థనలో పాల్గోరు, సంఘ ఏంటంటారు, సంఘ క్రమాల్లో పాల్గోరు, ఇలాగ పరలోకం వెళ్తారు. పరలోకం వెళ్ళే దారి ఏది? ద్వారం ఏది? ఏమన్నాడు? నేనే సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఇదేంటి? ఇది సంఘము అంటే ఎవరమ్మా? సంఘం అంటే ఆయన బాడీ, మనం ఎవరమే? యేసయ్య శరీరం. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. దేవుని స్తోత్రం. అంటే నేనే మార్గం. ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? పరలోకం. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి, యేసయ్యని ఎందుకు ఇచ్చాడంటే ఆయన నామమును విశ్వసించాలి. విశ్వసించిన వాళ్ళు ఏమవుతారు? రక్షింపబడతారు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అతిథి కుమారుని పుట్టిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నశింప. ఇంక నువ్వు నశింపవు, నువ్వు నశింపవు. నాశనం నీకు రాదు, అగ్నిగుండం నీకు లేదు. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన ఇచ్చాడు. యేసుని ఎందుకు పంపాడంటే దేవుడు నిన్ను నశింప చేయడానికి. నువ్వు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎక్కడ నశించిపోతాడు మనిషి? ఆత్మ ఎక్కడ నశించిపోద్ది? పాతాళం, అగ్నిగుండంలో. యోహాను రాసిన సువార్త 5:24 వచ్చిన నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు. ఆపమ్మ, నేను చెప్తాను, కంఠస్థ అయిపోలే వాక్యాలు. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు, అతడు తీర్పులోనికి రాక మన్నంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా. నా మాట విని, ఎవరి మాట వినాలి? నా మాట విని నన్ను పంపిన వాడు యందు, అటు తండ్రి యందు విశ్వాసించేవాడు నిత్య జీవం గలవాడు. నిత్య జీవం అంటే ఎటర్నల్ లైఫ్. యేసు ప్రభు నమ్ముకోవడం ఈ జీవితమే కాదు, మనకి చచ్చిపోయిన తర్వాత యుగాలు దేవునితో ఉంటాం. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి నరకం. చెప్పండి, చెప్పు. ఒకటి 2, 1 2. ఏం కావాలి? ఎన్ని దారులు ఉన్నాయి? రెండే దారులు, ఏ దారి కావాలి మానవా? రెండే దారులు, ఏ దారి కావాలి మానవా? ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, పరలోకం కావాలా, పాతాళం కావాలా? తెలుసుకో మానవా, ఈ క్షణమే నీకు తెలుసుకో. హల్లెలూయా. తెలుసా నీకు? చచ్చిపోతే దగ్గరికి వెళ్తావా? పరలోకం ఎవరు వెళ్తారు? ఇవన్నీ మీరు చెప్పాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఇతరులు మీరు చెప్పే విధంగా తయారవ్వాలని. హల్లెలూయా. మీకు తెలియదని కాదు, అంటే సువార్త ఎలా చేయాలని చెప్తున్నాను మీకు. క్రిస్మస్ అంటే ఏంటి? అది 25 క్రిస్మస్ చేస్తాం వదిన అన్నయ్య అందరూ వచ్చే బంధువులు. ఒరే నువ్వు మాత్రం ఆపద మొత్తానే అతను నేను ఏదో తాత నా కోసము చెప్పు. ఏం కాదు నీకు? ఇది కాదు క్రిస్మస్. క్రిస్మస్ ఏసై వచ్చింది ఎందుకో తెలుసా? పరలోకం పూలు కానీ తెలియడానికి అలాగే తిరుగుతాను. తినంటే నాకు కూడా పంపించాను. ఇది నా ఉద్దేశం, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి గుర్తించుకో. ఇది నేను వద్దాను, వ్యతిరేకం కాదు. అది ఉంది తర్వాత ఇది దేవుడు ఇష్టం. ఏం చేయలేదు మనకి. కొంత 5 స్టార్ కట్టేస్తారు మెల్ల తారా. ఏంటమ్మా?
తార వెలిసిందని చెప్పి దాని సాదృశ్యం ఏం కడతాం అందరమే? స్టార్ కడతాం. పైన స్టార్ ఉండాలి కానీ కిందని. ఇంకా సద్భక్తులు అవడానికి దేవుడు వచ్చాడు ఈ లోకాన్ని. ఓ సద్భక్తులు అంటే లోపల ఏం చేస్తూ ఉండాలి అప్పుడు? వెరీ గుడ్. లేకపోతే ఏం చేయాలి? బైబిల్ చదువుకోవాలి. సద్భక్తులు ఏం చేస్తారమ్మా? బైబిల్ చదువుకుంటారు. సద్భక్తులు ఏం చేస్తారు? అంతేగాని మంచంలోకి వెళ్ళిపోయి దుప్పటి తీసుకుని చచ్చిపోయిన తర్వాత 2 రాజ్యాలు ఉన్నాయమ్మా, 2 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, ఒకటి పాతాళం, అంటే నరక, అగ్నిగుండం. అది అక్కడికి నీవు నేను మనం వెళ్ళకూడదని యేసయ్య ఈ లోకాన్ని తండ్రి పంపించాడు. దేవుని ఇష్టం. అంతేగాని క్రిస్మస్ అని మరి మాకు తెలిసినవాడు ఉన్నాడు. క్రిస్మస్ రోజే ఏమి రాలేదంట. మధ్యాహ్నం ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి తాగేశాడంటే తెల్లవారి వరకు తెలివి రాలేదంట. అటువంటి క్రిస్మస్ చేసుకోవచ్చు. అది కాదు దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డా. మీరే చెప్పండి. మీరు ఒకటి ఎంత ఇష్టపడతాడా? ఒకసారి ఒక రోజు ఇష్టపడతాడు, అయినా దేవుడు ఇష్టపడతాడు. ఎందుకు ఇష్టపడతాడు చెప్పండి? ఎప్పటికైనా నువ్వు ఎప్పటికీ మారిపోతే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3, 4, 5 నీ పిల్లల్ని ఎంత అయిపోయిన తర్వాత ఇంకా అదే పని అయితే ఇంకేంటి? ఎప్పుడు యేసుప్రభుని నేను అనుభవిస్తావు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటావు, ఎప్పుడు ఉపవాసం ఉంటావు, అసలు ఎప్పుడు యేసుతో ఉండాలని ఉన్నానని చెప్పుకోగలవు అని నేను అంటాను. ఎప్పుడే నీకుందా? హిజ్కియా మన్నకర రోగం వచ్చాడు, ఏమని ప్రార్థన చేశాడయ్యా? ఏమని చేశాడమ్మా? ప్రభువా నీ యందు నేను యథార్థ హృదయుడినై, నేను ఎలాగ నీ ప్రార్థనల యందు నేను ఎలా ప్రవర్తించానో, నీతో నేను ఎలాగున్నానో నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. హల్లెలూయా. మనం ఇప్పుడు పడిపోయినా మనం ఒకనొకప్పుడు ఒక రోజు, ఒక దినాలు, కొన్ని దినాలు దేవుడితో ఉండే దినాలు నీ జ్ఞాపకం ఉన్నాయా? అవి నువ్వు జ్ఞాపకం చేస్తే దేవుడికి గుర్తుంటాయా? అంటే నువ్వు చేసావా? మనిషి పడతాడు లేకపోతే అది నేను కాదంటాడు, కానీ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ అది నేను అంటాను. ఈరోజు అడుగుతున్నా, బైబిల్ చదవడానికి నీకుందా? చెప్పగలరు, ఎస్ నేను బైబిల్ చదువుతాను. ఐఎమ్ రీడింగ్ ఎవ్రీ డే మై హోలీ బైబిల్. హల్లెలూయా. అనుభవంలో ఉన్నావంటే దేవుడి కృప నీకు ఉన్నట్టు. నువ్వు దేవుడితో ఉన్నట్టే ఎస్ నేను ప్రార్థన చేసుకుంటాను. ఆ అనుభవం ఉండాలి. హల్లెలూయా. లేచినట్టు ఏం చేయాలి? ముందు బైబిల్ చదవాలి. లేచినట్టు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏసుతో తప్ప ఇంతవరకు మాట్లాడకూడదు. ఏసే మాటలు వినాలి. అప్పుడు అడుగట్టు బయటికి ఆ రోజంతా నీదే. దేవుని స్తోత్రం. ఈ మాటలు ఎవరైనా చెప్తాడు ఎక్కడేనమ్మా? ఈ రోజు ఆ మాటలు చెప్పడం మార్చి దేవుడు ఏసేనిచ్చాడు. ఏసే తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నీవు నేను మనం కలిసి ఫస్ట్ ఇవ్వాల్సింది ఎంత తెలుసా? హృదయాన్ని. ఎవడుతాను ఏసయ్యా? నా కుమార్తె, నా కుమారుడా, ఏడడుగుతాడు చెప్పండి. ఏసే ముందే అడుగుతాడు, తర్వాత కాళ్ళు అడుగుతాడు. అది కూడా అది అడగనుకోకండి. ఏది ఇస్తావు అది ఆశ్చర్యపడుతుంది. హృదయం అంటే ఆత్మ, ఆత్మలో హృదయం ఉంటుంది. నువ్వు హృదయం ఇస్తే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? కానుకు తర్వాత అవి ఇస్తే ఏమవుతుంది? భూమి మీద ఆశ్చర్యం పడతావు. హృదయం ఇస్తే హృదయంలోనే ఉంటావు, హృదయంలో ఆనందిస్తావు. అర్థమవుతుంది మీకు? నా కుమార్తె, నాకు నీ హృదయం నాకేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభువులో ఉంటున్నారు, మార్మన్స్ పొందుతాడు, రక్షణ పొందుతాడు, బాప్టిజం పొందుతున్నాడు. ఓ దేవుడి కోసం. మన పాప చెప్తుంది ఆ చర్చిలో, ఆ పాప అంట బైబిల్లో టాప్ అంట, ఉపవాసంలో టాప్ అంట. ఏ క్వశ్చన్ వేసిన బైబిల్ ఆన్సర్ ఉంటుందంట ఆ పాప దగ్గర. కానీ అన్నని పెళ్లి చేసేసుకోండి. అవునమ్మా, అన్నని పెళ్లి చేసేసుకోండి. అన్నని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టలేదు 9 సంవత్సరాలు. మళ్ళీ వచ్చిందని దేవుడి దగ్గరికి. నేను చేయడం వల్ల నాకు ఇలా దేవుడు శిక్షించడేమో. అయ్యగారు అడిగిన అయ్యగారు పొంగిపోతారు కదా, దేవుడి బిడ్డలు కూడా పొంగిపోతుంది. మన మనసు ఎటువంటి మనకి వెళ్ళిపోయినా తిరిగి వచ్చిందని అనుకోకుండా ఇద్దరు వెళ్ళిపోతే ఏమని ప్రార్థించారు? ప్రభు తీసేరండి. ఆ పిల్ల వచ్చేసరికి పొంగిపోయి పాస్ గారు మళ్ళీ సంఘం అంతా ప్రార్థన చేసిందండి. ఎవరి కోసం? పిల్లల కోసం. అలా అయిన కూడా నిజమే, నువ్వు దేవుడిలో ఉందని అనుకోవచ్చు కదా అని చేసుకొని సరే వెళ్ళి దేవుడి దగ్గరికి అన్నాడంట. మళ్ళీ వచ్చింది ప్రార్థన చేస్తే దేవుడు ఒక బాబుని కాదండి 2 బాబులు ఇచ్చాడు. ఆలస్యంగానే పరిగెట్టి వచ్చి పప్పు నేను అత్తుకొని ముద్దు పెడతాడు. దేవుని అదే మనం వెళ్ళిపోతాం, మనం దూరం అయిపోతాం, కానీ ఆయన ఎప్పుడు మనం దూరం చేసుకునే దేవుడు. హల్లెలూయా. తల్లి తన బిడ్డ తప్పు చేసినా కూడా విడిచిపెట్టకుండా అత్తుకుంటే దేవుడు వదిలేస్తాడా? ప్రార్థన చేయడం, దేవుడి కోసం నిలబడాలి. ఒక ఎస్తేరు వలె, ఒక దెబోరా వలె, ఒక ఫిలిప్ కుమార్తెల వలె దేవుని కోసం నిలబడాలి. పని పెట్టి
ఇప్పుడు ఆ పాప కోసం చెప్పాను, ఇద్దరు పిల్లలు మళ్ళీ దేవుడు ఇచ్చిన తర్వాత వెనక వెళ్ళిపోయింది. భయంకర నరకం ఉందంట. జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపోనట్టు దుష్ట హృదయం మీలో ఎవరికైనా కలుగునేమో జాగ్రత్తగా. మరణకరమైన పాపము కలదు, మరణకరము కానీ దేవుణ్ణి వదిలేస్తాడు. అది మరణకరమైన పాపం, అగ్నిగుండం వెళ్ళిపోతుంది. ఎప్పుడు ప్రభుని మనం వదలకూడదు. హల్లెలూయా. ఆయన ఉంటే మనకు చాలు. హల్లెలూయా. యేసు ఉంటే మనకు చాలు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ఉంటే చాలా కాదా? బండి బంగారం కావాలా, యేసే కావాలా? ఒకసారి ఒక అబ్బాయి వచ్చి డాడీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. అవునా? ఓకే, తండ్రి కదా ఏమనలేదు. ఓకే, వెరీ గుడ్ నాన్న, ప్రేమించే కదా, చెప్పు నాన్న అమ్మాయి సంగతి. డాడీ అమ్మాయి అంత అందంగా ఉంటుందంటే ఒక 0 వేసాడు. ఏం చేశాడు నాన్న? పండు 0 వేసాడు. ఏంటి ఇంత అందంగా ఉంటుందని 0 వేసాడు మా బాబు అనుకుంటున్నాడు పక్కన. మళ్ళీ డాడీ డిగ్రీ స్టూడెంట్, గొప్ప చదువుతుంది డాడీ అన్నాడు. 0 వేసాడు. డాడీ పెద్ద కుటుంబం డాడీ, సూర్యవంశం చంద్రవంశం అన్నాడంటే ఒక 0 వేసాడు. డాడీ గొప్ప ఇంటెలిజెంట్ డాడీ, 0 వేసాడు. డాడీ మంచి డబ్బు ధనం ఇల్లు వాటిలు అన్నీ ఉన్నాయి, 0 వేసాడు. అప్పుడు అడిగాడండి, ఒరే డాడీ ఇన్ని చెప్తుంటే 0 అంటాడు కదా, ఏంటి అది? ఏసుందా? ఏసై ఉన్నాడా? ఏసై ఉన్నాడు డాడీ. అప్పుడు 1 వేసాడంట. ఇప్పుడు చెప్పండి, 1 పక్కన 0 ఉంటే ఏమవుతుంది? 0 పక్కన 1 ఉంటే ఏమవుతుంది? ఒక 0 1 పెట్టారు ఎంతమ్మా? 2 పెట్టారు ఎంత? 3 పెట్టారు, 4 పెట్టారు, 5 పెట్టారు. ఏసి లేకపోతే 0 అమ్మా. బండెడు బంగారం ఉన్న, ఆడికి ఉద్యోగం ఉన్నా, సద్యోగం ఉన్నా, ఇల్లు వాకులు ఉన్నా, ఆవిడికి ఉన్నా, అంత 0, అంతా 0. ఏసు ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీకంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బంగారులున్నా, బండెడు బంగారులున్నా, మేడ మెద్దులున్నా, పొలాలున్నా, మోటార్ కార్లున్నా, ఇళ్ళ స్థలాలున్నా, యేసయ్యా నీవు ఉంటే నాకు చాలు ప్రభువా. ఓ షాబాబా సంగుమా
యేసయ్య తండ్రి నీ కొరకు నా కొరకు త్యాగం చేశాడు. నీకోసం నా కోసం పంపించాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. తండ్రి దేవుడు నేను ఎంతో, పరలోకపు తండ్రి నిన్ను ఎంతో, సృష్టికర్త దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీకోసం తన కుమారుడు, ఒక్కగాను కుమారుడు పంపివేశాడు. యేసయ్య ఏం చేశాడు తెలుసా? నీకోసం, నా కోసం, మన కోసం తన రక్తం అంతా కాల్చేశాడు. తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. నిన్ను నన్ను మనల్ని అడుగుతున్న ఒకటే, హృదయం నా కుమారుడా నీ హృదయం నాకు, నా కుమార్తె నీ హృదయం నాకేమో. యేసుక్రీస్తు హృదయంలో మనం విశ్వసిస్తే చాలు, రక్షకుడిగా అంగీకరిస్తే చాలు, ప్రభువుగా అంగీకరిస్తే చాలు, నమ్మి బాప్తిజం పొందితే చాలు. యేసు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తాం. ఈ లోక సంబంధమైన వాటి కోసం, క్షణికమైన వాటి కోసం, అశాశ్వతమైన వాటి కోసం ప్రభుని ఎప్పుడు మనం వదలకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, వస్త్రహీనతైన, ఖడ్గమైన, ఆకలి దప్పులైన, చివరికి ప్రాణాలు పోయినా సరే ప్రభువా నీ ఉంటే నాకు చాలు. ప్రార్థన ఎవరు మౌనంగా ప్రభు నువ్వు ఉంటే నాకు చాలు నాయన, ప్రభు నువ్వు ఉంటే నాకు చాలు ప్రభు. చాలా మంది బిడ్డలు దేవుళ్ళు ఎదుగుతున్నారు. దైవజనులు ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి సన్నిధిలో ఎదుగుతూ ఉన్నారు. ప్రార్థనలో ఎదుగుతున్నారు, బైబిల్ చదువు ఎదుగుతున్నారు, దేవుడి సన్నిధిలో వాడబడడం ఎదుగుతున్నారు, పాటలు పాడటంలో ఎదుగుతూ ఉన్నారు, ఉపవాసంలో ఎదుగుతూ ఉన్నారు, అనేకమైన దైవ సంబంధమైన కార్యాల్లో ఎదుగుతూ చివరికి సాతాను దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుక దేవుడు నిన్ను నన్ను మనం పిలిచింది, యేసు దగ్గరికి వెళ్ళిపోవాలి, యేసు దగ్గర మనం ఉండాలి, యేసుతో మనం ఉండాలి. ఎప్పుడంటే యుగాలు నీతో ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు కూడా యుగాలు యేసుతో ఉండాలి. ఈ భూ సంబంధమైన వాటి మీద, అందుకే అంటాడు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి.